ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమః. వీక్షించేటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకి శుభోదయం. నిన్నటి కార్యక్రమంలో వయస్సు వివాహ వ్యవస్థలో అబ్బాయికి అమ్మాయికి సంబంధించినటువంటి వయస్సు ఈ తక్కువగా తేడా ఉండడం వల్ల జరిగే ఇబ్బందుల గురించి తెలుసుకున్నాం. ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి తక్కువ వయస్సు గ్యాప్ ఉంటే అని చెప్పి. అది ఏ రకంగా వస్తుంది, ఎలా వస్తుంది అనే విషయం గురించి కొద్దిగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. స్త్రీ శారీరక నిర్మాణం ప్రకారము స్త్రీ యుక్త వయసుకి 12 లేదా 13 సంవత్సరాలకి వస్తుంది. అలాగే పురుషుడికి 18 లేదా 20 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే యవ్వనంలోకి అడుగు పెడతాడు. స్త్రీ మాత్రము 12 లేదా 13 తర్వాత యవ్వనంలోకి అడుగు పెడుతుంది. తద్వారా ఏమవుతుంది, ఈ యొక్క సంబంధించినటువంటి గ్యాప్ ఎప్పుడైతే 5 లేదా 8 సంవత్సరాలు తేడా ఉంటే ఏం జరుగుతుంది? నేను చెప్తుంది మిమ్మల్ని నా అభిప్రాయాన్ని మీరు అంగీకరించమని కాదండి. నాకు సంబంధించినటువంటిది సమాజంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు కలుగుతున్నటువంటి మార్పులకి అప్పుడు ఎందుకు ఆ విధంగా ఆనందంగా జీవించారని చెప్తాను. అంటే ఒక 18 లేదా 20 ఏళ్ల పిల్లవాడు ఆ వయసుకి తగ్గట్టుగా ప్రభావాన్ని చూపుతాడు. అంటే ఆలోచన విధానం కానీ, చేసే పని కానీ, చిల్లరిగా ఉండడం, టెంపరితనంతో ఉండడము, చిన్నపిల్లల యాక్టివిటీస్ లాగా ఉండడం, ఏది సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం. అదే 13 ఏళ్ల అమ్మాయి ఒక 20 ఏళ్ల అబ్బాయి ఏ విధంగా ఆలోచించగలుగుతుందో మంచి చెడు విషయంలో ఆ విధంగా ఆలోచించగలుగుతుంది. కాబట్టి వయసు తేడా 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఏం జరిగేది, అబ్బాయి ఆలోచన విధానానికి అమ్మాయి ఆలోచన విధానం సరిపోయేది. తద్వారా ఒకరి అభిప్రాయాన్ని ఇంకొకరు గౌరవించుకునేవాళ్ళు, ఒకరినొకరు ప్రేమించుకునేవాళ్ళు, ఒకరి భావమును ఇంకొకరు అర్థం చేసుకునేవాళ్ళు. ఇక్కడ ఏమైపోతుంది, మీరు విషయంలో గమనించుకున్నారనుకోండి, 2-3 ఏళ్ల తేడాతో వివాహం జరిగితే నష్టం ఏంటి అనంటే, ప్రధానంగా అమ్మాయి, ఇప్పుడు ఉదాహరణకి మనం తెలియజేసుకున్నాం, ఒక 27 ఏళ్ల అబ్బాయి 25 ఏళ్ల అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఈ కాలం లెక్కల ప్రకారం అది చాలా చూడచక్కని జంట, సందేహం లేదు. కానీ 27 ఏళ్ల అబ్బాయి 27 ఏళ్ల అబ్బాయి లాగానే ఆలోచిస్తాడు తప్ప 35 ఏళ్ల అబ్బాయికి ఉండే మెచ్యూరిటీతోనే ఆలోచించాడు. కానీ అమ్మాయి ఎప్పుడు కూడా ఒక జనరేషన్ ముందుంటుంది. 25 ఏళ్ల అమ్మాయి 30 ఏళ్ల అబ్బాయి ఏ విధంగానైతే ఆలోచన ఉంటుందో ఆ విధమైనటువంటి ఆలోచనతో ఉంటుంది అమ్మాయి. తద్వారా ఏమైపోతుంది, చలాకీతనము, అర్థం చేసుకునే తత్వము, అలాగే ప్రతిదీ కూడా చిన్నతనం నుంచే మీరు చూడండి. చిన్నపిల్లల్లో 5 ఏళ్లటువంటి అబ్బాయి 3 ఏళ్ల అమ్మాయి చూడండి, 3 ఏళ్ల అమ్మాయి 8-10 ఏళ్ల అబ్బాయి ఏ విధంగానైతే యాక్టివిటీస్ ఉంటాయో 3 ఏళ్ళు 4 ఏళ్ళకి అమ్మాయిలకి యాక్టివిటీస్లో ఉంటారు. 5 ఏళ్ళు 6 ఏళ్ళ అబ్బాయి ఇంకా చిన్నతనంలో కానీ ఇంకా బొమ్మలతో ఆడుకోవడం అట్లాగే ఉంటుంది. కానీ పెద్ద తరహాగా ఆలోచించడం అది వయస్సు, అంటే ఒక జనరేషన్ ముందుంటుంది అమ్మాయి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు ఏమైపోతుంది, ఆ అమ్మాయి యొక్క తెలివితేటల విషయంలో కావచ్చు, ఆలోచన విధానంలో కావచ్చు, ఇక్కడ మగవాడికి అంటే వివాహం చేసుకున్నటువంటి అబ్బాయికి, ఆ 27 ఏళ్ల అబ్బాయికి ఈగో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. నా భార్య నాకంటే గొప్పగా ఆలోచిస్తుంది, ఇక అదిమి పెట్టాలి అని చెప్పి ఉద్దేశంతో తెలియకుండానే పురుష అహంకారాన్ని ప్రదర్శించడం, తక్కువ చేసి చూడాలనే ఉద్దేశంతో, తద్వారా అసమతుల్యత, ఇన్బ్యాలెన్స్ అనేటువంటిది వాళ్ళ ఆలోచన విధానంలో ఉంటుంది. ఇలా ఉండడం వల్ల ఈ కాలం వివాహం చేసుకున్నటువంటి 1 లేదా 2 సంవత్సరాలు గ్యాప్తో వివాహం చేసుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో, ఈ ఇన్బ్యాలెన్స్, ఆలోచించే విధానంలో ఇన్బ్యాలెన్స్ ఉండడం వల్ల తరచూ వివాదాలు జరుగుతూ ఉంటుంటాయి. ఎవరికి వారే వాళ్ళు గొప్ప అనుకునే స్థాయికి ఉంటుంది. నన్ను అర్థం చేసుకోలేకపోతున్నాడని తరచూ కంప్లైంట్ అమ్మాయి చేస్తుంది అనంటే ఆ 27-2 సంవత్సరాల తేడానే. అందుకనే గ్యాప్ కనీసం 5 సంవత్సరాలు, ఈ కాలానికి తగ్గట్టుగా 5 సంవత్సరాలకి తగ్గట్టుగా ఉండాలి. కానీ ఈ కాలం అమ్మాయిలు ఒప్పుకుంటారా? 1 లేదా 2 సంవత్సరాల కంటేనే ముసలోని చేసుకోవాలా అని చెప్పి ఆలోచించే సమాజం ఇప్పుడు మనం ఉన్నాం. కాబట్టి దయచేసి పిల్లలకి నచ్చచెప్పండి. భవిష్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలకి అబ్బాయి అమ్మాయి ఈక్వల్ ఏజ్ అయితే అమ్మాయి తొందరగా
వృద్ధురాలవుతుంది. వయస్సు రీత్యా కాదండి, శారీరక నిర్మాణ రీత్యా. అంటే శరీరం సహకరించదు. అబ్బాయి ఉన్నంత జోరుగా వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆడవాళ్ళకు ఉండదు. కారణం ఏంటంటే ఇంటి పని, పిల్లల గురించి పట్టించుకోవడం, బయట జాబులు చేయడం. ఒక స్త్రీ ఎంత కష్టపడుతుందంటే పురుషుడు జాబు మాత్రమే చేసి వస్తాడు, కానీ కుటుంబం గురించి, ఇంటి గురించి కష్టపడి ఆలోచన చేసే విధానంలో అలసి సొలసిపోయి చిన్న వయసులోనే వృద్ధాప్య లక్షణాలు వస్తాయి. అందుకనే మోకాళ్ళ నొప్పులు కానీ ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంటుంటాయి. ఎక్కువగా వయస్సులో ఉన్నంత పని 40 సంవత్సరాలు దాటిన తర్వాత చేయలేకపోతారు. మెనోపాజ్ దాటిన తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యల ప్రభావం వలన ఇంకా కృంగుబాటుకు గురవుతారు. కానీ పురుషుడికి అలాంటి నిర్మాణం లేదే. తద్వారా ఏమైపోతుంది, 60 ఏళ్ళు 70 ఏళ్ళైనా చలాకీగా తిరగలుగుతారు. కానీ 50 ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీలు ఏ పని సరిగ్గా చేయలేకపోతారు. కారణం అందుకనే ఆ దృష్టిని మన పూర్వీకులు ముందుగానే గుర్తించారు. కాబట్టే 5 సంవత్సరాలు తక్కువలో తక్కువ 5 సంవత్సరాలు గ్యాప్ పెట్టి ఇంకా ఎంత వయసు తేడా అయినా ఇచ్చి వివాహం చేయగలిగినటువంటి అంతర్యం అది. కాబట్టి ఒప్పుకుంటాను, ఇప్పుడున్నటువంటి కారణాలు కావచ్చు, అభిప్రాయాలు కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, ఆరోగ్య విషయంలో కావచ్చు తేడాలు ఉన్నాయి. కాబట్టి కనీసం తక్కువలో తక్కువ 5 సంవత్సరాలు గ్యాప్ మెయింటైన్ చేయండి. తప్పకుండా మీ అబ్బాయి అమ్మాయి ఆదర్శకమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఇక రేపటి ఎపిసోడ్లో మనం వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలలో తల్లిదండ్రులు చేసే కామన్ మిస్టేక్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.